మగాడి రూల్. ఫ్రెండ్స్, 4 బర్త్డే అంటే మాకు దావత్ ఇస్తుండు. దావత్ ఎందుకు ఇస్తుండే ఒక 10th 9th స్టార్ట్ అయింది లవ్. 10th 9th అయింది. 10th గొడవలు అయినాయి, కొట్టుకున్నారు, బ్రేకప్ అయిపోయింది. ఇలా వచ్చేసి 2025 కాబట్టి ఫస్ట్ ఇయర్కి వచ్చేసారు. వచ్చేయగానే మనోడు 3 years లవ్ అనుకుంటా. 3 years లవ్లా 1 year మాట్లాడుకోలేదు. ఇక బర్త్డే కాబట్టి చెప్పిండు. చెప్పగానే ఆమె ట్యాంక్ అని చెప్పగానే ఖుషితోటి మాకు జనం తీసుకొని కళ్యాణ్ బిర్యానీ తినేవాడట. అది మీతోటి కూడా తెలుపుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే మనోడు సంవత్సరం క్రితం నుంచి థ్యాంక్ యూ బర్త్డే అని చెప్పింది కాబట్టి జర ఖుషిలుండు మావాడు. జర ఎలా కూర్చుండు అంటే అది అలా కూర్చుండు చేసేపు ఒక గంట సేపు ఏడిచిండు అనుకో ఏడిచిండు. ఆమెతోడు ఫోన్ చేస్తా ఫోన్ ఎత్తలేదు. 10 సార్లు చేసినాడు, ఒక 5 సార్లు 6 సార్లు చేసిండు. మళ్ళీ మెసేజ్ చేస్తే ఏం లేదు రిప్లై. వాళ్ళ ఊరికి పోదామని చూస్తుండు, కానీ మళ్ళీ ఏమనిపించిందో వద్దనుకుండు. అయితే ఇప్పుడు వచ్చేసి మనోడు 10th ఖోఖో ఆడుతున్నప్పుడు ఇద్దరు ఉన్నారు. ఈయన ఆయన పోరి ఇద్దరు ఖోఖో ఆడుకునేటప్పుడు ఇట్లా పౌలు పోయి ఇట్లా ఉరుకుతారు కదా ఫ్రెండ్స్. ఆ ఉరుకుతప్పుడు ఆమె లేచింది. లేవగానే ఇద్దరు డాష్ ఇచ్చుకొని ఖాళీ రూమ్ లో కూరుకొచ్చిండు. అప్పుడు నేను తెలుగు పేరు రాస్తున్నా. అప్పుడు వచ్చేసి ఖుషిలో నాకు చెప్పేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా రాకింది రాదు అని గుండె దగ్గర ఉంటుందిరా నాకు అంటుండు. ఇక అది అనుకోకుండా అయింది కదా ఫ్రెండ్స్. ఇక అది ఇద్దరు ఏమనుకోరు ఏమో. ఇక అయితే ఇక 10th ఇక 2-3 రోజుల తర్వాత ఇక ఈ లవ్ లెటర్ చిట్టిలో రాసి ఇసురుగొట్టగానే చూసి ఎమోషనల్ అయింది, కొంచెం ఏడిచింది. ఏడవంగానే ఇక మనోడు కూడా జర వస్తుందని టెన్షన్ పడ్డాడు. మళ్ళీ పొట్టు కొట్టింది మావని. మేమైతే ఫ్రెండ్స్ అందరం చెంగోబిలా అందరం క్లాసులకి వెళ్ళి అందరూ ఉరికినాం ఫ్రెండ్స్. ఇక తర్వాత ఇక ముచ్చట్లే ఇక ఎందుకు కొట్టిందో ఏమైందో మాకు ఇంత అర్థం కాలేదు ఫ్రెండ్స్. అయితే ఇక అప్పుడు మనకు 10th ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అయినాయి కదా ఫ్రెండ్స్. బోర్డ్ ఎగ్జామ్కి మనోడు కంగ్రాచులేషన్ చెప్దాం అనుకోండు, కానీ మళ్ళీ ఏమనిపించిందో చెప్పబుద్ధి ఇవ్వాలి బాగా. కానీ ఆమె వచ్చి చెప్పింది ఫ్రెండ్స్. ఆమె వచ్చి చెప్పగానే మనోడు జర అటు దూరం వెళ్ళిపోయిండు. ఆమె దగ్గర రాగానే అట్లా చెప్పిండు. అట్లా చెప్పింది ఆమె. చెప్పగానే ఇక నేను చెప్తా అని చెప్పిన. అనగానే వెళ్ళిపోయింది. మనోడైతే మళ్ళీ తర్వాత మేము చెప్పిందిరా అవి అని అన్నీ అడుగుతుండే. నేనేం చెప్పాలి, నాకు 500 ఇరా నేను చెప్తా ఒక అన్నాడు. బిర్యానీ వేయడమన్నా ఓకే అన్నాడు. అయితే మావాడు వీడియోలో మంచిగా వాయిస్ మంచిగా వస్తలేదని మైక్ ఇచ్చేసిండు ఖాళీ. అయితే మీకు ఇంట్రెస్ట్ వీడియో ఒకటి చెప్పాలి, మీకు ముచ్చట చెప్పాలి. అయితే మేము 8th ఉన్నప్పుడు ఆమె నెంబర్ దొరికింది. ఇట్లా చాటింగ్ చేస్తే ఇట్లా వీడియో కాల్ ఏమంటే వీడియో కాల్ చేసింది. ఐ లవ్ చెప్తే ఐ లవ్ యూ టూ చెప్పింది. మనోడు చాలా ఖుషి అయిపోయిండు. ఇట్లా గిట్ల చెప్తుంది ఎవరైనా ఇమ్మటి ఇస్తుంది ఎవరో వీడియో కాల్ అంటే వీడియో కాల్ ఇస్తుంది ఎవరు అనగానే మావాడు చాలా ఖుషి అయ్యాడు. కానీ తెల్లరంగా తెలిసే వారికి అలా అక్క చాటింగ్ చేసిందని తెలిసింది. మేము ఏదో ఒక డూప్లు అయిపోయినాము. ఇంకొకటి అలా అయ్యొస్తాడంటారా అది ఇది అన్నాడు. అలా అయ్యొస్తాడట. నేను పచ్చలని పోయి అయిపోయింది, పని అయిపోయింది అని ఒక డూప్లు అయిపోయినాము. ఇక తెల్లరంగా బడికి రావాలంటే మనోడు కావాలంటే ఆయన పేరు చెప్తా, ఆయన నెంబర్ కూడా ఇస్తాను మీకు. అలాంటి ఫోన్ చేసి అంతా అడుగురి. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే మావాడు ఆమెకి ఇష్టం పేరు మీద ఒక పొట్టి అంటే ఆటో వేయించుకోండు, ఆర్పి అంటే ఆటో వేయించుకోండు. కానీ ఆమె చూసిందో చూడలేదేమో. మనోడైతే ఆమె చాలా ప్రేమ ఉంది ఆయనకు చాలా ప్రేమ ఉంది ఆమె మీద. ఇక అది మాట్లాడుకోరో ఏమో కానీ ఇక మనకైతే తెలియదు. ఆయన టాటా వేసుకున్న ఫొటోస్ మీకు లిప్లో ఇచ్చేస్తా చూడండి. ఓకే. చాలా సేపు అవుతుంది వీడియో. మీకు కూడా చూసేటోళ్ళకు చాలా ఇంట్రెస్ట్ రావాలంటే 3 నిమిషాలు అయింది వీడియో. వీడికే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లాంటి బర్త్డేలు మావాడు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి. ఆమె పేరు వచ్చేసి నేను చెప్పను, వీడియోలో చెప్పకూడదు. అది తర్వాత చూసుకుందాం మనం రేపు. అలాది ఒక వీడియో కూడా వస్తుంది రేపు మావో ఎప్పుడో వస్తుంది ఆ వీడియో, చూసేయండి అది కూడా. అయితే ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోకు వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు, ఏం వస్తలేవు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా చూస్తుర్రా మన మీద ఇంత ప్రేమ ఉందిరా అని
ఒక మాకు ఎమోషనల్ ఉంటుంది అట్లా ఇదంతా ఫ్రాంక్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మీకోసం కామెంట్లో వచ్చింది కాబట్టి ఫ్రాంక్ అని ఒక ఆయన పెట్టిండు, ఇక ఫ్రాంక్ అని పెట్టిండు కాబట్టి మేము ఈ ఒక డూప్లు వేపినాం అనమాట. అంతేంద్రా అని ఒక మాకు ఎమోషనల్ ఉంటుంది అట్లా దాన్ని బట్టి మేము వీడియోలు ఇంకా ఎక్కువ చేస్తాము. మీరు వ్యూస్ వస్తలే కాబట్టి మేము అప్సెట్ అయిపోతున్నాం. వీడియో డౌన్ చేద్దాం అనుకుంటున్నాం, వ్యూస్ వస్తలేవు అని. ఇక ఈ వీడియోని అయితే చాలా కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇన్స్టాగ్రామ్లో కూడా ఐడి ఉంది, కొల్లూరు లోకల్ బాయ్స్ 1 అని. దానికి ఫాలో కొట్టండి, అలా మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి మంచి కంటెంట్స్ చేస్తాం ఇక రేపు. ఇక అనుకున్నాం ఇప్పుడే, ఇక టీం అందరం అంత దగ్గర కూర్చొని ఇక చెప్పుకున్నాము. ఇక ఈ వీడియో ఎండింగ్ వచ్చేసి ఇంతే ఇక. ఓకే.